మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను పాడాలి, అందరూ పాడాలి. మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను కలువరి సిలువను చేరన్ ప్రభు నా పాపములను క్షమించు, ప్రభు నా నేత్రములను వెలిగించు. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యముల నుంచి మార్కు సువార్త 9:9 నుంచి మనం విందాం. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. రూపాంతరపు ఆ కొండ మీద, తాబోరు కొండ మీద మోషే, ఏలియా వీరిద్దరి మధ్యలో యేసు ప్రభు యొక్క మహోన్నతమైన దృశ్యాన్ని చూచిన పేతురు, యోహాను, యాకోబులకి యేసు ప్రభు ఒక హెచ్చరికిస్తున్నాడు. నేను మృతులలో నుండి లేచినప్పుడే కానీ ఈ సంగతి ఎవరితో చెప్పొద్దు అని ప్రభు తన శిష్యులకి ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఈ వచన భాగంలో కూడా మనం చూస్తాం, ఆయన మరణమును జయించి లెగవబోతున్నాడు అన్న సంగతి తన శిష్యులకు ప్రభు తెలియజేశాడు. అయితే వారు చూచిన రూపాంతరపు ఆ అనుభవ దృశ్యాన్ని ఎవరితో చెప్పొద్దు అని ప్రభు వారికి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని ఒకరితో ఒకరు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. ఆ మాట మనసులో పెట్టుకున్నారంట. శిష్యులు యేసు ప్రభు మరణం పొందిన తర్వాత ఆ మాటను మర్చిపోయారు, మనసులో పెట్టుకున్నారు. తర్వాత ఎప్పుడో వారి కన్నులు తెరిచినప్పుడు అప్పుడు అర్థమైంది. అంతవరకు ఈ సంగతి మరుగుపరిచారు, వారి మనసులో కూడా లేదు. అందుకైనా ఏలియా ముందు వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే, అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి? ఏలియా వచ్చిననియో అతని గురించి వ్రాయబడిన ప్రకారం వారు తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరనియో మీతో చెప్పుచున్నానని వారితో చెప్పెను. అయితే శిష్యులకి ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. వీరిని ధర్మశాస్త్రోపదేశకులు అని కూడా అంటారు. అంటే వీళ్ళకి వాక్యములో క్షుణ్ణంగా అన్నీ తెలుసు. ఏ డౌట్ వచ్చినా వారి దగ్గరికి వెళ్తే వారు పరిష్కారం అందించేవారు లేఖనాల్లో నుంచి. ఉదాహరణకి జ్ఞానులు హేరోదు రాజు వద్దకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ, మేము ఆయన నక్షత్రం చూచి ఆరాధించడానికి పూజించడానికి వచ్చామని హేరోదుతో చెప్పినప్పుడు హేరోదుకి అర్థం కాలేదు. అప్పుడు హేరోదు ధర్మశాస్త్రోపదేశకుల్ని పిలిచాడు, ప్రధాన యాజకుల్ని, మత నాయకుల్ని పిలిచాడు. వారు లేఖనాలు తిరిగేసి యోదయ బెత్లెహేములోనే యేసు ప్రభు పుడతాడన్న సత్యాన్ని వారు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ధర్మశాస్త్రము వారికి తెలుసు, దేవుని వాక్యము వారికి తెలుసు. యేసు తన మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు శాస్త్రంలో మాట్లాడుతున్న ఏలియా గురించి వారు చెప్తున్నారు. ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెడతాడు అన్న మాట రాయబడింది కదా అని శిష్యులు మాట్లాడుతున్నప్పుడు శిష్యులతో ప్రభు అంటాడు, మరి మనుష్య కుమారుని గురించి రాయబడి ఉంది కదా, అతడు శ్రమపరచబడి తృణీకరించబడాలని రాయబడి ఉంది కదా. ఏలియా వచ్చెను, అతని గురించి రాయబడిన ప్రకారం తమకు ఇష్టం వచ్చినట్లుగా అతని ఎడల చేసిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు చెప్పాడు. యేసు ప్రభు మాట్లాడుతుంది బాప్తిస్మిచ్చే యోహాను గురించి. బాప్తిస్మిచ్చే యోహాను ప్రభు కొరకు మార్గం సిద్ధపరచడానికి వచ్చాడు. ఈయన ఒక విధంగా చెప్పాలంటే పాత నిబంధన వ్యక్తిగా కొత్త నిబంధనలో మనకు కనిపిస్తాడు. యేసు ప్రభు కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆయన ప్రభు కొరకు త్రోవను సిద్ధపరిచినట్లుగా మనం గుర్తించగలం. 14 వచ్చి నుంచి మనం గమనిద్దాం. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారు చుట్టూ బహుజనులు కూడి ఉంటాయో శాస్త్రులు వారితో తర్కించుటయో చూచిరి. మిగతా 9 మంది శిష్యులు
యేసు ప్రభుతో లేకుండా కింద ఆ కొండ కింద వారున్నారు. వారితో శాస్త్రులు ఉన్నారు. శాస్త్రులు తర్కిస్తున్నారు. ఈలోగా కొంతమంది యేసు ప్రభుని గుర్తించి ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకు వందనం చేశారు. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా జనసమూహంలో ఒకడు సమస్య చెప్తున్నాడు. బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛలును. దానిని వెళ్ళగొట్టడానికి నీ శిష్యులను అడిగితే కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. గమనిస్తున్నారా? మూగ దయ్యము వాడిని పట్టినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడిపోతుండేవాడు. వాడు నురుగు కొక్కుతూ పండ్లు కొరుకుతూ మూర్ఛలును, ఫిట్స్ లాగా వచ్చేసేది. మిగతా 9 మంది శిష్యులు ఉన్నారు కదా అక్కడ, వారి యొద్దకు తీసుకొస్తే వారు స్వస్థపరచలేకపోయారు. అప్పుడు శిష్యుల వైపు చూచి ప్రభు ఇలా అంటాడు, విశ్వాసము లేని తరం వారలారా, నేనెంతకాలం మీతోనుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాణ్ణి నా యొద్దకు తీసుకుంటారని వానితో చెప్పగా. ఇప్పుడు గమనించండి, శిష్యులని ప్రభు గద్దిస్తున్నాడు. దయ్యాల్ని వెళ్ళగొట్టే అధికారం ప్రభు ఇచ్చాడు వాళ్ళకి, కానీ దయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. వారు దయ్యాన్ని వెలగొట్టలేకపోవటానికి గల కారణం ఏంటంటే వారు దేవునితో సరి అయిన సహవాసము లేకుండా ఉన్నట్లుగా మనం గుర్తించగలం. ప్రార్థన లేమి ఉంది, అందుకనే వారు దయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. ప్రభు వారిని గద్దిస్తున్నాడు. మీతో ఎంతకాలం సహించాలి అని చెప్పి వాడిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాడు. దయ్యము ఆయన్ని చూడగానే వాని విలవిలలాడించను గనుక నేల మీద పడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. దయ్యము వాడిని విలవిల్లాడిస్తుంది. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని తన తండ్రిని అడగగా అతడు బాల్యము నుండి, చిన్నప్పటి నుంచే దయ్యము ఆ వ్యక్తి జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. సాతానుడు ఒక వ్యక్తి జీవితాన్ని దాడి చేయటానికి వాడు బాల్యము నుండే వాడిని పట్టుకోవాలి, నాశనం చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. వాడు గురి పెట్టుకుంటాడు, ఫలానా వ్యక్తి వీడిని నేను నాశనం చేయాలి, వీడి జీవితాన్ని వర్ధిల్లకుండా చేయాలి, వీడిని పాపానికి అప్పగించాలి, అపవిత్రతకు అప్పగించాలి అని గురితో చిన్నప్పటి నుంచే పిల్లల్ని సాతానుడు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. వాడి గురి అంతే. బైబిల్లో వాడు దొంగ, దోచుకోవటానికి, హత్య, నాశనం చేయటానికి వస్తాడని యోహాను సువార్త 10 చెప్పినట్లుగా దుష్టుడు అలా వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతుంటాడు. ఎవడు అవకాశం ఇస్తే వాడి దగ్గరికి వస్తాడు. చాలా ప్రమాదకరం దుష్టునితో. ప్రియదేవుని బిడ్డలారా, బాల్యం నుండే ఈ దుష్టుని ప్రభావం ఆ చిన్న బిడ్డ మీద ఉంది. అది వాని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. వాడి ప్రాణాన్ని తీసేయాలని, వాడి జీవితాన్ని భూమి మీద నుంచి తొలగించాలని. ఇప్పటికే ఎంతోమందిని వాడు వలలో వేసుకున్నాడు. ఎంతోమందికి గాలం వేసి లాగి వారి జీవితాల్ని విచ్ఛిన్నం చేశాడు. ఎందుకంటే దుష్టుని కన్ను మన పిల్లల మీద ఉంటుంది. దుష్టు నుంచి తప్పించబడాలని మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. కీడు నుంచి తప్పించబడాలని మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. లేకపోతే మన పిల్లలు సాతాను వలలో ఉచ్చుల్లో పడే ప్రమాదం ఉంది. ఇక్కడ ఆ బిడ్డ కొరకు తండ్రి ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడో చూడండి. తండ్రి ప్రాధేయపడుతున్నాడు తన కుమారుడి గురించి. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనను. నీవేమైనా చేయగలిగితే చెయ్యి, మాకు సహాయం చేయి. ఈ బిడ్డతో మేము యాతన పడుతున్నాం. ఎప్పుడు ఎక్కడ పడతాడో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. వాడు అగ్నిలో నీళ్ళల్లో పడతాడు, ఎప్పుడు మూర్ఛిల్లు పడిపోతాడో తెలియదు. ఆ బిడ్డను చూసినప్పుడల్లా గుండె తరుక్కుపోతే, అయ్యో ఈ బిడ్డను ఎంతో ప్రేమిస్తాను, కానీ ఆ బిడ్డను దుష్టుని వశంలో ఉన్నాడు వాడు. అయ్యో ఇలాంటి బిడ్డకి నీవేమైనా సహాయం చేయగలవా అని ఒకంత అనుమానంతోటే ప్రభు యొద్దకు వచ్చాడు. అందుకేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాడు.
వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. నమ్ముతున్నాను, కానీ ఎక్కడో అపనమ్మకం ఉంది. అపనమ్మకం రాకుండా ఉన్నట్లు నాకు సహాయం చేయని బిగ్గరగా చెప్పాడు. నాకు సహాయం చేయవా? నా ఆశ అంతా ఒకటే, నా బిడ్డ బాగా అవ్వాలి, నా కొడుకు ఆరోగ్యంగా ఉండాలి, దుష్టు నుంచి విడుదల పొందాలి. ఇది ఆ తండ్రి యొక్క బాధ, తపన. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వాణ్ణి వదిలిపమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. ప్రభు అపవిత్రాత్మను గద్దించగానే అప్పుడు అది కేకలు వేసి వారిని ఎంతో విలవిల్లాడించి వదిలిపోయాను. ఎట్టికేలకు యేసు ప్రభు మాటకు దయ్యం వదిలిపోయినట్లుగా మనం గమనిస్తాం. అంతటా వాడు ఎలా ఉన్నాడు? చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయాడు అన్నారు. అయితే యేసు వాని చేయి పట్టుకొని వాని లేవనెత్తగా వాడు నిలుచుండెను. యేసు ప్రభు మోగా చెవిటి దయ్యాన్ని వెళ్ళగొట్టేసరికి ఆ బిడ్డ బాగైపోయాడు. ఎంత గొప్ప కార్యమే కదా! ఆ ఇంట్లో ఎంత సంతోషమో కదా! అవును, అపవాది నుంచి విడుదల పొందితే ఎంత నెమ్మది, ఎంత స్వేచ్ఛ, ఎంత విడుదల. అయితే ఈ గొప్ప కార్యాన్ని చూసిన శిష్యులు ఇంట్లోకి వచ్చిన తర్వాత యేసుప్రభుని అడుగుతున్నారు, అవును కానీ ప్రభువా, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామో అని ఏకాంతంగా యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు అంటాడు, అందుకైన ప్రార్థన వలనే కానీ దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. కింద ఫుట్నోట్లో ఉపవాసం అనే మాట చూస్తున్నాను. ప్రార్థన శక్తి ద్వారా కొన్నిసార్లు జటిలమైన సమస్యలను ఎదుర్కోవటానికి ప్రభు సహాయపడతాడు. ఉపవాస ప్రార్థనలు, బలమైన ప్రార్థనలు మనకి సహాయపడతాయి. ఈ తండ్రిలాగా మనము కూడా మన బిడ్డల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారికి ఉండాలి. అంతేకాకుండా శిష్యులుగా విశ్వాసముతో గొప్ప కార్యాలు చేయటానికి దేవుని మీద ఆధారపడాలి. ప్రార్థన శక్తితో మనం ముందుకు సాగాలి. దేవుడి మాటలు దించినగాక ప్రార్థన చేద్దాం. మహోన్నతుడకు దేవ సర్వాధికారి నీకు స్తోత్రాలు. విత్తబడిన మాటలు మందరి హృదయాన్ని నిరకట్టి ఫలింపు చేయండి. నీ మాటలు ఆత్మ జీవమై ఉన్నాయి ప్రభువా. నీవు కనికరం గల దేవుడు. బాల్యము నుండి వెంటాడుతున్న దురాత్మ శక్తులని నీ మాట చేత విడిపించి స్వస్థత ఇచ్చావు, విడుదలిచ్చావు ప్రభు. మా జీవితాలు కూడా కార్యం చేసే దేవుడు. విత్తబడిన మాటలు మందరి హృదయం నీరుకట్టి ఫలింపచేయండి. విశ్వాసముతో మా హృదయాన్ని నింపండి. ఆ తండ్రి ప్రార్థన చేసినట్లుగా అపనమ్మకమున కలగకుండా చేయండి అని ప్రార్థించినట్లుగా మేము ప్రార్థించే వారికి చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.